గత వారం శుక్రవారం నాటి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశానికి కొనసాగింపుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నిర్వహించిన సమావేశం పలు ముఖ్య నిర్ణయాలు తీసుకుంది. షర్మిల పాదయాత్ర ఈ నెల 16కు 2000 కిలోమీటర్ల మైలురాయి చేరుకుంటున్న సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు సంఘీభావంగా షర్మిలను కలిసి అభినందనలు తెలపనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం రావికంపాడు వద్ద షర్మిల నడక 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంటుంది. ఆ తర్వాత ఈ నెల 17న హైదరాబాద్ లో వైఎస్ విజయమ్మ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పార్టీ సీజీసీ, సీఈసీ సభ్యులతో పాటు అన్ని విభాగాల ముఖ్య నేతలు పాల్గొనున్నారు. స్థానిక ఎన్నికల్లో పాటించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చ ఉంటుందని నేతలు తెలిపారు. మెజార్టీ జిల్లా పరిషత్ స్థానాలు వైఎస్సార్ కాంగ్రెస్ గెలుచుకోనుందని సర్వేలు తెలిపాయని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు సోమయాజులు తెలిపారు. ఈ నెల 3వ వారంలో ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తున్న ప్రదేశాన్ని వైఎస్ విజయమ్మ సందర్శించనున్నారు. ప్రాజెక్టు ప్రాంగణం దగ్గర బహిరంగ సభ, స్థానికంగా రచ్చబండ ఉంటుంది. తెలంగాణలో ఓదార్పుపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఓదార్పు కార్యక్రమంతో వైఎస్ జగన్ కున్న అనుబంధం దృష్ట్యా దాన్ని ఆయనే పూర్తి చేయాలని రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్న మెజార్టీ సభ్యులు అభిప్రాయపడడంతో ఓదార్పు జగనే పూర్తి చేస్తారని సోమయాజులు తెలిపారు. నియోజకవర్గంలో రావికంపాడు అనేటువంటి ఊర్లో అక్కడ జరుగుతుంది కంప్లీషన్ అనేటువంటిది 2000 కిలోమీటర్లు. ఆ రోజు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మా ఎంపీ, సీనియర్ లీడర్లు అందరూ కూడా ఆ రోజు అక్కడికి వెళ్లి ఆవిడతోటి సంఘీభావం తెలిపి అక్కడ జరిగే సభలో పాల్గొని మళ్ళీ 17వ తారీఖు ఉదయం వెనక్కి వచ్చి 17వ తారీఖు ఇక్కడ ఒక విస్తృత స్థాయి మీటింగ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి మీటింగ్ జరుగుతుంది. దాంట్లో సీజీసీ మెంబర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ, తర్వాత రీజనల్ కోఆర్డినేటర్స్, ఎంపీ కోఆర్డినేటర్స్ సుమారుగా 150 మంది పార్టిసిపేట్ చేస్తారు. లోటస్ పాండ్ దగ్గర జరుగుతుంది. అది 17వ తారీఖునది. సో దాంట్లో ఎసెన్షియల్ గా ఆ మీటింగ్ యొక్క పర్పస్ ఏంటంటే మళ్ళీ ఈ లోకల్ బాడీ దాని గురించని, అంటే మేము దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాం. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకుండే సర్వేల ప్రకారం చాలా మెజారిటీ జెడ్పీలు గెలిచేటువంటి అవకాశం ఉండేటువంటి తరుణంలో, ఎందుకంటే 2001లో కూడా మొన్న ఎవరితో మాట్లాడుతూ చెప్పాం మేము, 2001లో 12 జెడ్పీ చైర్మన్లు ఆ రోజు ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ ఓడిపోయాక దాని తర్వాత మళ్ళీ ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్ లో. అదే రకంగా ఇది కూడా నాంది పలకబోతుంది. దీంట్లో మా దగ్గర ఉండేటువంటి సర్వే రిపోర్ట్ ప్రకారం చాలా బాగుందనేటువంటి విషయం చూసి మేము దీంట్లో ఈ స్ట్రాటజీ, ఏ రకమైన స్ట్రాటజీ వ్యూహం మేము చేయాలనేటువంటి దాని మీద 17th నాడు విస్తృత మీటింగ్ పెట్టి అందరితో డిస్కస్ చేసి వాళ్ళ దగ్గర కూడా వ్యూస్ తీసుకుని అదొకటి. తర్వాత 20వ తారీఖుని ప్రాణహిత ప్రాజెక్టు సైట్కి వెళ్లాలంటే 20-21 ఒక రోజు ఏదో డిసైడ్ చేశాక డిస్ట్రిక్ట్ నుంచి వస్తుంది. బట్ ఈ థర్డ్ వీక్ లోనే విజయమ్మ గారి అధ్యక్షతన అక్కడికి కొంతమంది సీనియర్ లీడర్స్ అందరూ కలిసి అక్కడికి వెళ్లి ప్రాణహిత ప్రాజెక్ట్ గురించి అక్కడికి వెళ్తున్నారు. అక్కడ ఒక సభ కూడా జరుగుతుంది. తర్వాత ఒకటి రచ్చబండ కార్యక్రమాల్లో ఉండేటువంటిది పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆ రోజు అంటే 20-21 డేట్ నిర్ణయిస్తారు వాళ్ళు. జిల్లా నుంచి జరుగుతాయి. ఇవి 3 ప్రధానమైనటువంటి డెసిషన్స్ తీసుకున్నాం మేము.